నమస్తే, వెల్కమ్ టు టీటెన్. మూసీ ప్రాజెక్టు వెనుక రియల్ ఎస్టేట్ టూరిజం కోణం ఉందని విపక్షాలు అనుమానము ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నదీ తీరంలోని రివర్ బెడ్ వరకు ఉన్న నిర్మాణాలను తొలగిస్తే సరిపోతుందనే వాదనను ముందుకు తెస్తున్నాయి. పునర్జీవనం పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. 2400 కిలోమీటర్ల పొడవున్నటువంటి గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు చేసిందని, 55 కిలోమీటర్ల పొడవున్న మూసీకి రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. డిపిఆర్ సేవల కోసం 141 కోట్లతో ఒప్పందం చేసుకున్న మీన్హాట్, కష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ తదితర సంస్థలకే పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టును అప్పగించేందుకు అంతర్గతంగా ఒప్పందం కుదిరిందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ వాదనను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. మూసీపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షాలు సలహా ఇస్తే స్వీకరిస్తామని ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం స్పష్టం చేసిన విషయం తదితమే. అధికార ప్రతిపక్షాల వాదనలు ఎలా ఉన్నా ప్రాజెక్టు పేరిట పెద్ద మొత్తంలో ఇండ్ల తొలగింపు తర్వాత అందుబాటులోకి రానున్న 2,000 ఎకరాల భూమిని ఏం చేస్తారనే దానిపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. 12,000 ఇండ్లను కూల్చేసి 1,00,000 మందిని నిరాశ్రయులను చేసే ప్రాజెక్టు అవసరమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ స్థలంలో ఆకాశ హార్మ్యాలను, సుందర నందన వనాలను పీపీపీ పద్ధతిలో నిర్మించి రియల్ టూరిజానికి తెరతీయనుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చారిత్రక మూసీ నది ప్రైవేటు పరం కానుంది. 2,000 ఎకరాల భూమిని ఏం చేస్తారు? హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ నదికి ఇరువైపులా 50 కిలోమీటర్ల బఫర్ జోన్ లోని ఇండ్లను తొలగించడం ద్వారా దాదాపు 2,000 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. మూసీ పునర్జీవనం పేరిట చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే పని మీన్హాట్, కష్మన్ అండ్ వేక్ ఫీల్డ్, జోహా, రియో మొదలగు 5 సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు ఆయా సంస్థలు నదీ పునర్జీవనంతో పాటు అవసరమయ్యే నిధులు, అంచనా, సేకరణ లాంటి ప్రణాళికలతో 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అందించనున్నాయి. ఆ తర్వాత 5.5 ఏండ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని సర్కార్ అంటోంది. డిపిఆర్ లేకుండా ఇండ్లను ఎలా తొలగిస్తారు? చేపట్టే ప్రాజెక్టుపై స్పష్టత లేకుండా పని ఎలా మొదలు పెడతారు? ఇవన్నీ శేష ప్రశ్నలే. ప్రభుత్వము ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ విధమైన చర్యలకు పాల్పడుతుందనే వాదన కూడా ఉంది. డిపిఆర్ దక్కించుకున్న కంపెనీలకు నిర్మాణ, రియల్ ఎస్టేట్, ఆర్కిటెక్ట్, నిధుల సేకరణ, బ్యాంకు రుణాలు ఇప్పించడంలో అపార అనుభవం ఉంది. మూసీకి ఇరువైపులా బఫర్ జోన్ వరకు నిర్మాణాలు ఉండొద్దని చెబుతున్న ప్రభుత్వము రియల్ టూరిజం పేరిట తిరిగి అదే పని చేస్తే అంగీకారమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉండేందుకు గత్యంతరం లేక కట్టుకున్నటువంటి చిన్న చిన్న ఇండ్లు చట్ట వ్యతిరేకమైనప్పుడు సర్కార్ చేసే నిర్మాణాలు చట్ట వ్యతిరేకం కావా? ఈ సందేహాలకు ప్రభుత్వము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఇండ్లను తొలగించకుండా మూసీ పునర్జీవనం సాధ్యం కాదా అనే ప్రశ్నకు సర్కార్ వద్ద సరైన సమాధానం లేదు. గత 100 సంవత్సరాల మూసీ చరిత్రలో ఎన్నడూ ఎఫ్టీఎల్ పరిధి దాటి నీరు రాలేదని నిపుణులు అంటున్నారు. అలాంటప్పుడు వాటి పరిధిలోని ఇండ్లను తొలగిస్తే సరిపోతుందనే వాదనను తెరపైకి తెస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో దాదాపు 12,000కు పైగా రసాయన, తోళ్లు, ఇతర కాలుష్య కారకాలు పరిశ్రమలున్నాయి. వీటి నుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలు, కలుషిత జలాలు మూసీలో కలుస్తున్నాయి. దీంతో నది మురికి కూపంగా మారిపోతోంది. నదీ కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలుష్య పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించడం, తప్పనిసరిగా ఎస్టీపీలు ఏర్పాటు చేయడం, కాలుష్య జలాలు మూసీలోకి రాకుండా చర్యలు చేపట్టడం, ఎఫ్టీఎల్ వరకు నిర్మాణాలను నివారించడం తదితర చర్యల ద్వారా పునర్జీవనం సాధ్యమేనంటున్నారు. అయితే ఈ దశగా చర్యలు చేపట్టకుండా బఫర్ జోన్ పరిధి వరకు ఇండ్లను తొలగించాలనే ఆలోచనతో సర్కారు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మూసీ నది ప్రక్షాళన కోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరి నిజాం హయాంలోనే మూసీ సుందరీకరణకు బీజం పడింది. అప్పట్లో ఆయన నిర్మించిన 14 పార్కులు కాలక్రమంలో ఆక్రమణలకు గురయ్యాయి. 1997లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాపుఘాట్ నుంచి నాగోలు వరకు నందనవనం పేరుతో మూసీ అభివృద్ధి పనులు చేపట్టింది. నిర్వాసితులైన 1000కి పైగా కుటుంబాలకు కర్మన్ ఘట్ సమీపంలో నందనవనం పేరుతో కాలనీ నిర్మించి ఇచ్చింది. చాదర్ఘట్ ప్రాంతంలో కాంక్రీట్ ఛానల్ కూడా పూర్తి చేసింది. పర్యావరణవేత్తల అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టు 2001లో ఆగిపోయింది. ఆ తర్వాత 2005లో సేవ్ మూసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఈ కాలంలో కేటాయించిన 330 కోట్ల నిధులతో 4 ఎస్టీపీలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
వచ్చాయి. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రెండు వైపులా కలిపి మొత్తము 115 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో పార్కులు, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, సమాంతర రహదారులు, ఇతర వినోద కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. వీటి కోసం 16,635 కోట్లతో అంచనాలు రూపొందించింది. 6 కోట్ల వ్యయంతో నాగోలు, హైకోర్టు, చాదరగట్టు ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు, పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ మూసీ పునర్జీవనం పేరుతో ప్రక్షాళనకు పూనుకుంది. మూసీ ప్రాజెక్టు పేరుతో నదీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదల ఇండ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని, మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ మోడల్లో మూసీని అభివృద్ధి చేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. దీని అర్థం మూసీ నదిని ప్రైవేటు పరం చేయటమే. ఇది అంగీకారం కాదని గుజరాత్ సబర్మతి నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో 75% భూములు కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టారు. మూసీ నది పరివాహక ప్రాంతమంతా గ్రోత్ కారిడార్ గా మారబోతుందంటున్నారు. ఇండ్లు కోల్పోతున్న పేదలకు గ్రోత్ కారిడార్ లో భాగస్వామ్యం ఇస్తారా? అక్కడ నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లో పేదలకు చోటు కల్పిస్తారా? సర్కారు సమాధానం చెప్పాలని సిపిఐఎం హైదరాబాద్ సిటీ సెంట్రల్ సెక్రటరీ ఎం శ్రీనివాసు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ను కూడా యాడ్ చేయండి.